మనిషికి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మనం సహజంగా మంచి ఆహారం తీసుకోవడం, స్వచ్ఛమైన నీరు తాగడం, ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాము. అయినా కూడా చాలామందిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన చాలా సులువుగా వ్యాధులు శరీరానికి సోకుతూ ఉంటాయన్నమాట. ఈ యోగాసనాలను నిత్యం సాధన చేయడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఈ శరీరం ఉంటుంది. కాబట్టి యోగాసనాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయడం అవసరం. ఈ వీడియోలో మీకు ఇప్పుడు పర్వత ఆసనం చూపిస్తున్నాను. ఈ పర్వత ఆసనం స్వామి వివేకానంద గారు ప్రతిపాదించిన సూర్య నమస్కారాలలో ఇది ఒకటి. ఈ పర్వత ఆసనం అనే పేరు ఈ ఆసనానికి ఎందుకు వచ్చిందంటే, ఈ ఆసనం వేసినప్పుడు పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకని పర్వత ఆసనం అనే పేరు వచ్చింది ఈ ఆసనానికి. ఈ ఆసనం వలన మనకు ఉపయోగాలు ఏమిటంటే, నడుము చుట్టూ ఉండే ఫ్యాట్ కరుగుతుంది, వెనుపాముకు శక్తి వస్తుంది, జీర్ణాశయం, ఉదర సంబంధమైన వ్యాధులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గర్భాశయం కూడా శక్తి చేకూరుతుంది, చెస్ట్కి కూడా శక్తిని ఇస్తుంది, మోచేతులు, భుజ ఫలకాలకి అంతా మెడకు శక్తి వస్తుంది అన్నమాట. ఎక్కువ మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి బాధపడుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆసనం. ఈ ఆసనం చేసే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు. ఆసనాల్లో ఇది చాలా సులభమైన ఆసనం కూడా. దీని అందరూ కూడా సులభంగానే సాధన చేయవచ్చు. ఇది ఆసనాల్లో చాలా మంచి ఆసనం, శక్తివంతమైన ఆసనం, శక్తినిచ్చే ఆసనం ఇది కూడా. ఈ ఆసనాన్ని మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను, చూడండి. రెండు పాదాలను కొంచెం దూరంగా ఉంచి నిటారుగా చక్కగా నిలబడాలి. రెండు మోచేతులను నిటారుగా ముందుకు చాపి ముందుకి శరీరాన్ని వంచుతూ హస్తాలను నేలకు తాకించాలి. కొద్దిసేపు ఈ ఆసనంలో ఉండాలి. అప్పుడే దీని ఫలితాలు ఉంటాయన్నమాట. ఇది పర్వతాన్ని పోలి ఉంది కాబట్టి దీనికి పర్వత ఆసనం అనే పేరు వచ్చింది.